శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయోధ్యాయం. ఓ మహామునులారా, పూర్వము ఈ వ్రతము ఆచరించిన వారిని గురించి చెప్పదను వినండి. పూర్వము కాశీనగరములో కటిక దరిద్రుడైన ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దారిద్ర బాధను అనుభవిస్తూ అన్న వస్త్రములు లేక నిత్యము ఆకలి తప్పులతో అలమటిస్తూ ఉండేవాడు. పడరాని పాటలు పడుతూ తిరుగుచూ ఉండేవాడు. బ్రాహ్మణ ప్రియుడగు భగవంతుడు బాధపడుచున్న బ్రాహ్మణులు చూచి దయతలిసి వృద్ధ బ్రాహ్మణ రూపమును ధరించి అతని ఎదుట నిలిచి, ఓయి విప్రోత్తమ, నీవెందుకు దుఃఖిస్తూ తిరుగుతున్నావు? నీ వృత్తాంతం అంతయు చెప్పుమన్నాడు. అంతగా బ్రాహ్మణుడు, ఓ మహాత్మా, నేనొక విప్రుడను, మిక్కిలి దరిద్రుడని భిక్షాటనముతో జీవించుచున్నాను. పడరాని పాటలు పడుచు ఇంటింటికి తిరుగుతున్నాను. నా దారిద్ర్యము పోయే మార్గము ఏదైనా ఉన్నచో చెప్పి చేయూతనివ్వండి స్వామి అని వేడుకొన్నాడు. అంతటా వృద్ధ బ్రాహ్మణుడు, ఓ ద్విజోత్తమ, శ్రీ సత్యనారాయణ స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారమే కదా. ఆ సత్యనారాయణ స్వామిని పూజించు, నీ కష్టములన్నీ తొలగిపోతాయి. సత్యనారాయణ వ్రతమును ఆచరింపుము అని చెప్పి వ్రత విధానమును విన్నవించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అచ్చటనే అదృశ్యమయ్యను. అది విన్న బ్రాహ్మణుడు సంతోషించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతమును రేపు చేసుకొనిదనని సంకల్పించుకొని దానిని తలుచుకొనుచు నిద్ర కూడా రాక ఎట్లో మరునాడు పొద్దున్నే లేచి ఈరోజు తప్పక సత్యనారాయణ వ్రతము చేసుకొందునని మరలా అనుకున్నవాడే యథావిధిగా భిక్షాటనకు బయలుదేరాడు. స్వామి దయ వలన ఆ రోజున బ్రాహ్మణునకు చాలా ద్రవ్యము లభించినది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. ఆ వ్రత మహిమ వలన ఆ బ్రాహ్మణుడు దారిద్ర విముక్తుడై సర్వ దుఃఖములను తొలగించుకున్నవాడే సకల సంపదలతో వెలసిల్లాడు. అది మొదలు ఆ బ్రాహ్మణుడు నెల నెలా విడువక సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించసాగాడు. ఆ విధంగా నెల నెలా సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం వలన ఆ బ్రాహ్మణుడు మహాదేశ్వర్యవంతుడై సర్వ పాపముల నుండి విముక్తి పొందినవాడై మరణానంతమున మోక్షమును పొందాడు. భూలోకమంది ఎవరైనా ఆ బ్రాహ్మణుడు చేసినట్లు సత్యనారాయణ వ్రతములు చేసినచో వారి సర్వ దుఃఖములు తొలగి సుఖ సంతోషాలతో ఉండగలరు. ఓ మునులారా, ఈ విధముగా శ్రీమన్నారాయణుడు నారద మహర్షికి చెప్పిన వ్రతమును మీకు నేను విన్నవించాను అని సూత మహర్షి చెప్పాడు. అంతటా ఋషులు మరలా సూత మహర్షిని ఇట్లా అడిగారు, ఓ మహర్షి, ఆ బ్రాహ్మణుని వలన విన్నవారెవరైనను ఈ వ్రతమును ఆచరించారా? చెప్పండి, మాకు వినాలనివ్వండి అని అడిగారు. సూత మహర్షి చెప్పుచున్నాడు, మునులారా, ఆ బ్రాహ్మణుడు ఒకనాడు తన వైభవము కొలది బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని వ్రతము చేయను ఆరంభించాడు. అంతలో ఒక కట్టెలను అమ్ముకొని వాడు అచ్చటకు వచ్చి కట్టెల మొప్పును బయట తింపుకొని లోపలికి వచ్చి వ్రతమును చూడసాగాడు. అతడు మిక్కిలి దప్పిక గలవాడైనను బ్రాహ్మణుడు చేయుచున్న వ్రతము అంతయు ఓపికతో చూసి దేవునికి బ్రాహ్మణునికి నమస్కారము చేసి, ఓ బ్రాహ్మణోత్తమ, మీరిప్పుడు చేసిన పూజ పేరేమి? దాని వలన కలిగే ఫలితం ఏమిటి? వివరంగా చెప్పమని అర్థించాడు. విప్రుడు ఎట్లు చెప్పాడు, ఓయి, ఇది సత్యనారాయణ వ్రతము. ఈ వ్రతము చేసినచో సర్వకార్యసిద్ధి కలుగును, కోరిన కోరికలు ఫలించును, సకలైశ్వర్యవంతులు కావచ్చును. ఆ బ్రాహ్మణుడు చెప్పిన దానిని శ్రద్ధగా విన్న ఆ కట్టెలకు అమ్ముకున్నవాడు మిగులు సంతోషించి తన దాహం తీర్చుకొని స్వామివారి ప్రసాదమును స్వీకరించి తన ఊరికి పోయాడు. అతడు సత్యనారాయణ స్వామిని మనస్సులో ధ్యానించుచు వ్రతము చేయి సంకల్పించుకున్నవాడే ఈ కట్టెల మోపును అమ్మగా వచ్చిన ధనముతో సత్యనారాయణ స్వామి వ్రతమును చేయుదునని తలిచాడు. అతడు కట్టెలను అమ్ముకొనుటకు మరుసటి దినమున నగరములో ధనవంతులున్న ఇండ్ల వైపు పోయెను. స్వామి అనుగ్రహముచే అతనికి ఆనాడు రెట్టింపు లాభం వచ్చింది. దానికి అతడు మిక్కులు సంతోషించి అరటిపండ్లు, పంచదార, ఆవు నెయ్యి, ఆవు పాలు, చేరంబావు, గోధుమ నూక, పూజ సామాగ్రి అంతటిని తీసుకొని ఇంటికి పోయాడు. అతడు బంధువులందరినీ పిలిచి విధి విధానమున సత్యనారాయణ వ్రతమును చేశాడు. ఆ వ్రత మహిమ చేత
అతడు ధనధాన్యములతోనూ పుత్ర పౌత్రాదులతోనూ సర్వ సంపత్కరుడై సకల సౌఖ్యములను అనుభవించి అంత్యకాలమున సత్యలోకమునకు పోయాడు. ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ 2వ అధ్యాయం సమాప్తం.